ఏఆర్ డైరీ అని దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యి వారు సప్లై చేశారు అన్నది ప్రధానంగా ఇందులో ఈ కంప్లైంట్ లో చూడాల్సిన అంశం. ఈ కంప్లైంట్ లో వారు చెప్పింది ఏంటంటే ఒక 10 లక్షల కిలోలు అంటే సుమారుగా 1000 టన్నుల నెయ్యి సరఫరాకి 12/3/2024 ఒక టీటీడీ టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ టెండర్ ఫ్లోట్ చేసిన తర్వాత అనేక మంది వాళ్ళు బిడ్స్ వేశారు. ఆ తర్వాత L1 గా వచ్చిన ఈ ఎవరైతే ఏఆర్ డైరీ వాళ్ళు ఉన్నారో వారికి 15/5/2024 అంటే మే 15న వాళ్ళకి టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఆ టెండర్లో రివర్స్ టెండరింగ్ మొత్తం ఫాలో అయిన తర్వాత వారు ప్రతి కిలో రూ. 319.80 ఒక కిలో నెయ్యి మేము సరఫరా చేస్తాము. ఏవైతే స్పెసిఫికేషన్లు ఇచ్చారో టీటీడీ వాళ్ళు, అగ్మార్క్ స్పెసిఫికేషన్స్ అంటాం వీటిను, ఎఫ్ఎస్ఎస్ఐ స్పెసిఫికేషన్స్ అంటాం. ఈ స్పెసిఫికేషన్లకు ఆధారంగా వాటికి సరిపడే గీని మేము రూ. 319.80 మేము ప్రతి కిలో సప్లై చేస్తామని వారు చెప్పిన తర్వాత వారికి ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత వాళ్ళు 12/6, 26, 25/6, 4/7 ఈ విధంగా ఈ 4 ట్యాంకర్లు వాళ్ళు సప్లై చేశారని ఈ కంప్లైంట్ లో ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఈ 4 ట్యాంకర్లు ఏవైతే వచ్చాయో వాట్లను యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఏదైతే టీటీడీలో ఉన్న టెస్టింగ్ ప్రొసీజర్స్ ఏవైతే చూసుకొని ఆ టెస్టింగ్ ప్రొసీజర్లో అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగినట్టు ఉన్న టెస్ట్లు అక్కడ చేయరట. కాబట్టి ఈ 4 ట్యాంకర్లను యాక్సెప్ట్ చేయడం జరిగింది. తరువాత 6/7 2 ట్యాంకర్లు, తర్వాత 12/7 2 ట్యాంకర్లు, అంటే ఈ 4 ట్యాంకర్లు వచ్చాయి. వాటిని ఏవైతే మేము ఇక్కడ చూస్తే వాటి క్వాలిటీ చాలా అధ్వానంగా ఉందని మొట్టమొదటిసారిగా బయటికి ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది. అది కూడా ఎన్డీడీబీ అనే సంస్థ, అమూల్ వాళ్ళ సంస్థ, ఆనంద్లో గుజరాత్లో ఉన్న సంస్థకు పంపిస్తే వారి రిపోర్ట్లో ఈ శాంపుల్స్ మేము ఏవైతే పంపించామో 6/7 మరియు 12/7 ఈ 4 ట్యాంకర్లలో శాంపుల్స్, వాటిలో అనేక కల్తీ జరిగిందని, వాటిలో యానిమల్ ఫ్యాట్స్, లార్డ్ ఇలాంటివన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పేసి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏఆర్ డైరీ వాళ్ళు సప్లై చేసిన ఘీ ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది. తరువాత వారు ఇంతకు ముందు నేను చెప్పిన 4 డేట్లో 12, 20, 25, 6 ఆ తర్వాత 4/7 ఇందులో 4 ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను మేము యాక్సెప్ట్ చేసాం, వాటిని లడ్డూల్లో ఉపయోగించడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా మా స్పెసిఫికేషన్ల కన్నా అధ్వానమైన ఘీ వాళ్ళు సప్లై చేశారు కాబట్టి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు మోసగించారు. ఆ తర్వాత ఇంత తక్కువ రేట్లో వాళ్ళు సప్లై చేసే అవకాశమే లేదు. కాబట్టి వారి మీద విశ్వాసఘాతం అంటే 420, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఆ తర్వాత కల్తీ ఆహార సరఫరా, వీటన్నిటి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఈ ఎస్ఐటి చేస్తోంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజు సుప్రీంకోర్టులో వారు ఇంకొక ఎస్ఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సిబిఐ డైరెక్టర్ గారి పర్యవేక్షణ ఆధ్వర్యంలో 2 సిబిఐ అధికారులు, రాష్ట్ర ఎస్ఐటి 2 అధికారులు, ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐఐ నుంచి 1 అధికారి, ఈ 5 అధికారులతో పాటు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ అంటే ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని సిబిఐ రిజిస్టర్ చేస్తుంది. అంటే మొదటి ప్రక్రియ ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అంటే ఇప్పటి వరకు ఎస్ఐటి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు ఈ ఎస్ఐటికి ట్రాన్స్ఫర్ అవుతుంది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సిబిఐ. ఆ తరువాత మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అంటే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న విషయాలకు మాత్రమే వారు పరిమితం అవుతారా, ఇంకా ఏదైనా విషయాలు ఉంటే వాటిని కూడా ఇన్వెస్టిగేట్ చేశారా? ఇప్పుడు మీరు నిన్న తిరుపతిలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అయోధ్యకు సరఫరా చేసిన 1,00,000 లడ్డూలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ విధమైన కల్తీ నెయ్యితోనే తయారు చేయబడడం జరిగింది అని చెప్పేసి చేశారు. అంటే యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ కంప్లైంట్ లో కానీ ఈ ఎఫ్ఐఆర్ లో కానీ ఆ విషయం లేదు. అంటే ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఈ విషయాలను కూడా వాళ్ళు పొందుపరుచుకుంటారా లేకుంటే ఈ విషయాలను కూడా ఇంక్లూడ్ చేస్తారా అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే